ఈ కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు, అటుపక్కన శైవ క్షేత్రాలు, ఇటుపక్కన వైష్ణవ క్షేత్రాలను కూడా ఎన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి ఈ గడిచిన 3-4 రోజులే, నేను ఎక్కువ కూడా చెప్పట్లా, 3-4 రోజుల నుంచి ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి అని అంటే ఎంత హేయమైన చర్యలనంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతిలో గోవిందరాజుల యొక్క దేవాలయం పైన ఒక ఉన్మాది పైకెక్కి కూర్చుంటాడండి. గోపురం పైకెక్కి మందు తాగి 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు సరఫరా జరుగుతూ ఉంది. ఎంత దారుణమేనండి! ఇంత దారుణంగా మందు సరఫరా జరుగుతూ ఆ ఉన్మాది పైకెక్కి అక్కడ దేవతామూర్తుల్ని కాలుతో తన్నుతూ నాకు 90 ml మందు ఇస్తే గానీ నేను కిందకు దిగను అని పోలీసులతో బేరసారాలు చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది! అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పార్టీకి ఆకాశాలు బద్దలైపోయేటట్టు ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మీడియా, ఎల్లో మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెట్టిద్దరు. ఇవాళ ఏమైపోయారు వీళ్ళంతా? నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యలు ఏంటి అని అడుగుతా ఉన్నా. మళ్ళీ కిందకు దిగిన తర్వాత అతను తీసుకెళ్తా ఉన్నారు. నేను ఇవాళ ఇదే అడుగుతా ఉన్నా, తిరుమల కొండపైన మద్యము మాంసాలతో పట్టుబడిన సందర్భాలు, అసలు ఎన్ని ఘోరాతి ఘోరమైన అపచారాలు జరుగుతూ ఉన్నాయని అంటే, అసలు ఇప్పుడు చెకింగ్ల్లో మద్యం బాటిల్ దొరుకుతూ ఉన్నాయి, మాంసాలు దొరుకుతూ ఉన్నాయి తిరుమల కొండపైన. మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా వైకుంఠ ఏకాదశి రోజు నుండి మొట్టమొదటిసారి నాకు తెలిసి టీటీడీ చరిత్రలో ఎవరో కూడా దర్శనాలకు రావద్దు, భక్తులు ఎవరో రావద్దు అని చెప్తా ఉన్నారు. నేను ఎప్పుడు వినలా. ఎవరైనా దర్శనాలకు రమ్మని చెప్తారు, వీళ్ళేంటో రద్దీ ఎక్కువ ఉంది అందు గురించి ఎవరు రావద్దని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. గోవిందమాల వేసుకున్న వాళ్ళు భక్తులకి అవమానం జరుగుతూ ఉంది, వాళ్ళని వెళ్ళగొడతా ఉన్నారు. ఇప్పుడు మాల ఎందుకు వేసుకుంటారండి? భక్తి శ్రద్ధలతో మాల వేసుకున్న వాళ్ళకి దర్శనాలు చేయించకపోతే ఈ ప్రభుత్వం ఎందుకని అడుగుతా ఉన్నా. సామాన్యమైన భక్తులకి దర్శనాలు చేయించరు, విఐపీలకు మట్టుకి క్యూ లైన్లు లేకోకుండా డైరెక్ట్గా తీసుకెళ్లే సందర్భాలు. ఎంత ఘోరాతి ఘోరమైన అపచారాలు చేస్తున్నారు అని అంటే ఈ ప్రభుత్వము. రండి కూర్చేయండి. అంత ఘోరాతి ఘోరమైన అపచారాలు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వము నిజంగా బుద్ధి రావాలి, ప్రజలు కూడా గమనించాలి. ఇది కాకుండా ద్రాక్షారామంలో ఎంత తీవ్రమైన అపచారం జరిగిందండి. శైవ క్షేత్రము, అష్టాదశ పీఠాల్లో ఒక పీఠము, అదేవిధంగా పంచారామాల్లో ఒక క్షేత్రము, భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ దేవి, అక్కడ కపాలేశ్వరుడి యొక్క లింగాన్ని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ క్రియాశీలకమైన నాయకుడు ఒక తమ్ముడు దాన్ని ధ్వంసం చేసిన సందర్భం. నేను అడుగుతా ఉన్నా, ఇలా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, వీళ్ళకి ఏమన్నా కనీసము జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. కపాలేశ్వరుడు లింగం అని అంటే దానికి 1000 సంవత్సరాల చరిత్ర. అది సాక్షాత్తు దేవతలు వచ్చి ఆ యొక్క లింగాన్ని ప్రతిష్ఠించారని ఒక నానుడు ఉంది. ద్రాక్షారామం అంటే దక్షయజ్ఞం, సతీదేవి అక్కడ అగ్నికి ఆహుతయిందనేది ఒక చరిత్ర ఉంది.
అంత పవిత్రమైన క్షేత్రంలో కపాలేశ్వరుడి యొక్క లింగాన్ని ముక్కలు ముక్కలు చేసిన సందర్భం. అసలు ఎంత అన్యాయం అండి ఇది. ముక్కలు చేసేసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక్కసారి పెట్టమ్మా, ఆ ఫోటో చూడు. ఇదిగోండి, ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు. కిందని ఫోటో పెట్టమ్మా. చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫోటో చూడండి. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు భుజం మీద చేయేశాడు కదండి, ఆ వ్యక్తి పేరు సేలం వీరభద్రరావు. వాళ్ళ అన్నయ్య అనమాట, వాళ్ళ తమ్ముడు. విగ్రహాన్ని బద్దలు కొట్టినవాడు సాక్షాత్తు ఆ సేలం వీరభద్రరావు అన్న అతను తమ్ముడు, సొంత తమ్ముడు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ తెలుగుదేశం పార్టీ అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆ సేలం వీరభద్రరావు తమ్ముడే ఆ లింగాన్ని, కపాలేశ్వరుడి యొక్క లింగాన్ని బద్దలు కొట్టిన సందర్భం. ఇంతకన్నా ఘోరమైన తప్పిదం ఇంకేమన్నా ఉంటుందండి? ఇప్పుడు ఆ లింగాన్ని అండి ఎంత ఘోరం అంటే నేను ఇంకా మాటల్లో కూడా చెప్పలేను. ఇప్పుడు ఆ లింగాన్ని ధ్వంసం చేశారు. ఇదిగోండి, ఇది లింగం. ఈ లింగాన్ని ధ్వంసం చేశారు. ఇదిగోండి, ఈ లింగాన్ని ధ్వంసం చేశారు. కపాలేశ్వరుడి లింగం. ఇది ఎప్పుడు ప్రతిష్ఠించారో దేవతామూర్తులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారు. ఇవాళ వీళ్ళు ధ్వంసం చేశారు. మరి ధ్వంసం చేసి తర్వాత వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటంటే నిజంగా ఎవరైనా ముక్కు మీద వేలేసుకుంటారు. ఆగమశాస్త్ర పండితులు, వేద పండితులను పిలిచి ఈ అపచారం జరిగింది, దీనికి సంప్రోక్షణ ఏ రకంగా చేయాలి, దీన్ని వేద మంత్రాలతో మళ్ళీ సలహాలు సూచనలు తీసుకుని ఏ రకంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాలి, ఇవన్నీ పద్ధతులు లేకుండా మార్నింగ్ బదలు కొడితే ఇదే రాజమండ్రి నుంచి కాతేరు దగ్గర ఒక లింగం తీసుకుని వచ్చి అక్కడ లింగాలు తయారు చేస్తూ ఉంటారు, విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఒక లింగం తీసుకొచ్చి మధ్యాహ్నం కళ్ళ తీసుకొచ్చి అక్కడ సిమెంట్తో లింగాన్ని ప్రతిష్ఠించేసి అంటే పెట్టేసి ఎవరికి అనుమానం రాకుండా దానిపైన చుట్టూరు విభూది రాస్తారు. అంటే మళ్ళీ పాత లింగంలాగా ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికి అనుమానం రాకుండా మొత్తం తీసుకొచ్చి అప్పటికప్పుడు ఫుల్ క్లోజ్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, ఇదేనా పద్ధతి? అసలు పురాతనమైన లింగము, అది నిజంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ కంట్రోల్లో ఉంది. అక్కడ టెంపుల్, అక్కడ చిన్న ఇటుక ముట్టుకోవాలన్నా కూడా ఆర్కియాలజీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుని అక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళేమో తెలుగుదేశం నాయకులే తీసుకొచ్చి బదలు కొడతారా? మళ్ళీ మూడో గంటోడికి అనుమానం రాకుండా తీసుకొచ్చి ఒక లింగాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి విభూతి రాసేసి మాకేం తెలియదని చేతులు దులుపుకుంటారా? ఎంత అన్యాయం అండి. అసలు నేను అడుగుతా ఉన్నా, హిందూ సంఘాలు ఏమైనాయి అని అడుగుతా ఉన్నా. ఎందుకు ప్రశ్నించట్లేదు? అసలు బీజేపీ అధినాయకత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు? ఏదైతే బజరంగ్ దళ్ వీళ్ళంతా చెప్తారు కదా, ఎక్కడ హిందువులకి ఎక్కడ అపచారం జరిగినా, ఎక్కడ ఇది జరిగినా వచ్చి మరి వాళ్ళు వారియర్స్ కింద, ఛాంపియన్స్ కింద తీసుకుంటారు కదా. ఏమయ్యారని అడుగుతా ఉన్నా. బజరంగ్ దళ్ ఏమయ్యారు? విశ్వ హిందూ పరిషత్ ఏమయ్యారు? ఆర్ఎస్ఎస్ ఏమయ్యారు? అసలు బీజేపీ నాయకులు ఏమయ్యారు? ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇంత అపచారము, గోవిందరాజుల టెంపుల్ పైకి ఎక్కి, ఒక తాగుబోతు పైకెక్కి దేవతామూర్తిని కాలుతో తొక్కుతూ పైకెక్కి గోపురం పైన ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చిందులు చేస్తూ నాకు మందిప్పిస్తే గానీ నేను కిందకు దిగనని చెప్పేసి చేస్తా ఉంటే అసలు భద్రత ఏమైంది? ఎంత వైఫల్యం చెందుతా ఉంది? అసలు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమయ్యారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏమయ్యారు? అందులోనూ వైకుంఠ ఏకాదశి ఇదా మీరు చేసేది? అసలు నిజంగా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక ఒకవేళ పొరపాటున ఉంటే మొత్తం వీళ్ళందరూ కూడా తయారైపోదురు. అయినా కూడా మేము రానివ్వం, ఆ తప్పులు జరగనివ్వం. ఇంకా వీళ్ళు క్రియేట్ చేసిన సందర్భాలు గతంలో కూడా ఇదే రాజమండ్రిలో చూస్తే ఒక తెలుగుదేశం కార్పొరేటర్ అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతులు విరగొట్టి దానికి మలినాలు పావిన సందర్భం, రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అంటే వీళ్ళే క్రియేట్ చేస్తారు. ఇక్కడ సాక్షాత్తు కృష్ణా పుష్కరాలకి 44 దేవాలయాల్ని కూల్చేసిన సందర్భం. అడుగుతా ఉన్నా, అసలు ఏంటిది? అసలు ఎందుకు ప్రశ్నించట్లేదు? మిగతా పార్టీల వాళ్ళు ప్రశ్నించాలి కదా. ఇదే పవన్ కళ్యాణ్ గారు సనాతని ఏమయ్యారో అని అడుగుతున్నా. అప్పుడు తిరుమలలో అపచారాలు జరిగిపోయినాయి అని చెప్పి లుంగీ పంచి పైకెత్తి మరి మొత్తం కడిగేశారు కదా. ఇప్పుడు సాక్షాత్తు అక్కడ గోపురం పైకి ఒక ఉన్మాది తాగుబోతు పైకి ఎక్కితే మీరేం చేస్తా ఉన్నారు? మీరు దీనిపైన ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. దీనిపైన ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. అసలు ఇంత దారుణమా? ఎంత అన్యాయం అండి. ఇది కాక భోగాపురం ఎయిర్పోర్ట్ అండి. భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2023 సంవత్సరం ఒకసారి గుర్తుపెట్టుకోండి. 2023వ సంవత్సరం రోజున శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఓట్ చోరీ ఏ స్థాయిలో జరిగిందనేది మనం చూసాం. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో దాంతోపాటు అడిషనల్ గా క్రెడిట్ చోరీలు చేస్తా ఉన్నారు. జగనన్న సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారేమో ఆయన రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేకి సంబంధించి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ రోడ్స్ శాంక్షన్ చేశారు. ఆయన మాటలతోనే మనం కూడా విందాం ఆయన ఏం చెప్పాడో. అదే రకంగా జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జున్ గారు ఆయన ఏం చెప్పారో ఆయన మాటలు కూడా విందాం. సాక్షాత్తు వీళ్ళందరూ కూడా స్టేజ్ పైన ఆ రోజు శంకుస్థాపన జరిగిన రోజున వీళ్ళందరూ మాట్లాడిన సందర్భాలు 2023లో అక్కడ శంకుస్థాపన జరిగి మొత్తం అన్ని క్లియరెన్స్లు తీసుకుని ఆ రోజు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీ దగ్గర ఏమి క్లియరెన్స్లు ఉన్నాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్లు ఉండాలి కదండి. ఇదేమి సివిల్ ఏవియేషన్ అంటే మీ పక్కన ఉండే మినిస్ట్రీ శాఖ ఏం కాదు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు సాక్షాత్తు మీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆయన కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి మినిస్టర్ ఆయన ఉన్నప్పుడు కూడా మీరు పర్మిషన్లు తెచ్చుకోలేపారే. అప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చేసి 2019లో ఆగ మేఘాల మీద తీసుకొచ్చి టంకాయలు పగలగొట్టేసి మేము శంకుస్థాపన చేసామని శిలాపలకాలు వేసుకుంటూ సరిపోతుందా? ఎన్ని కోర్టు కేసులను క్లియర్ చేసుకుని ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 2000 పైచిలకు ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్స్ తెచ్చుకుని 2023లో ఆ శంకుస్థాపన చేశారు. చేసినప్పుడు ఒకసారి ఆగమ్మా, ఆ చేసినప్పుడు ఆయన జిఎంఆర్ గారి మాటల్లోనే మనం కూడా ఒకసారి విందాం ఆయన ఏం చెప్పాడు. ఒకసారి ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎం ఉంటూ ఇనాగరేట్ చేశారు. మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత హస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇది ఈ రోజున
యాక్చువల్లీ దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ డే నాకు ఈ రోజు నా ఫస్ట్ ఈయన క్లియర్ గా చెప్తున్నాడు, నా 73 సంవత్సరాల్లో నాకు హ్యాపీయెస్ట్ డే ఈ రోజున. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశారు, మళ్ళీ మీ అమృత హస్తాలతోనే దాన్ని ఇనాగ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పిన వ్యక్తి జిఎంఆర్ చైర్మన్. ఆయన చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు క్రెడిట్ చోరీ. ఆయన అంటాడు, రామ్మోహన్ నాయుడు అంటాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాజెక్ట్ అంట అది, ఆయన బ్రెయిన్ చైల్డ్ అంట. అసలు ఏంది ఇది? క్రెడిట్ చోరీలు ఏంది? ఆయన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, ఇప్పుడు ఓపెన్ అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? భోగాపురం ఎయిర్పోర్ట్ కి అప్పుడు అశోక్ గజపతిరాజు గారు మినిస్టర్ కింద ఉన్నప్పుడు మీరు ఎందుకు పర్మిషన్స్ తెచ్చుకోలేదండి? ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 దాకా ఆయనే కదా, ఎందుకు చేయలేకపోయారని అడుగుతున్నా. అది జగనన్న తీసుకొస్తే మరి మేము ఒకవేళ నిజంగానే ఆ కార్యక్రమాలు ఉంటే అది కంటిన్యూ చేసేవాళ్ళం కదా. 2023 దాకా ఎందుకు ఆగాము? ఎందుకంటే ఆ కోర్టు కేసులన్నీ క్లియర్ చేసుకుని ల్యాండ్ ఎక్విజిషన్స్ చేసి పూర్తి స్థాయిగా వర్క్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్స్ చేస్తే గానీ అవ్వవు. ఈ కార్యక్రమాలు జరిగినాయి. దాంతోపాటు స్టేజ్ పైన ఆయన నితిన్ గడ్కరీ గారు కూడా ఉన్నారండి. ఒక్కసారి చూడండి, ఆయన గ్లోబల్ సమిట్ లో చెప్పింది. One of the important demand from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 km, cost is 6,300 crore, and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acre of land for multimodal logistic park they are doing. From my ministry, I have sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. Once again, my best luck to development of Andhra Pradesh and people of Andhra. Thank you very much. Namaskar. ఇగోండి చూడండి, సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఆయన ఏం చెప్తున్నారండి? ముఖ్యమంత్రి గారు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా పలుమార్లు రిక్వెస్ట్ చేశారు, దానికి కనెక్టివిటీ రోడ్డు, భోగాపురంకి కనెక్టివిటీ రోడ్డు, సీకి ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ రోడ్డు 55 కిలోమీటర్లు, 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, ల్యాండ్ ఎక్విజిషన్ కి స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, మిగతాది మేము చేస్తాము. ఆయన చెప్తున్నాడు ఇవన్నీ జగనన్న చేసినవి కాదండి. ఇవన్నీను ఇప్పుడు వీళ్ళు వచ్చి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మీరు ఇప్పుడు మొన్నే నేషనల్ మీడియాలో మీ స్పోక్స్ పర్సన్ కి అక్కడ బుద్ధి వచ్చేటట్టు చెప్పుతో కొట్టినట్టు చెప్పారు. అక్కడ కూడా క్రెడిట్ చోరీ చేద్దాం అనుకున్నారు. ఏది ఇండిగో సంక్షోభం వస్తే దాన్ని మొత్తం నారా లోకేష్ మొత్తం అంతా పర్యవేక్షణ చేసేస్తున్నాడు అని అక్కడ క్రెడిట్ చోరీ చేద్దామని ప్లాన్ చేశారు. అది బూమరాంగ్ అయింది. అయినా బుద్ధి రాలా. ఇవాళ ఇన్ని ప్రూఫ్స్ తో మీ ఎదురుగుండా పెడుతున్నా కూడా అసలు కనీసం సిగ్గులేకోకుండా ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడాడు, అక్కడేమో శ్రీకాకుళం పోర్ట్ గురించి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోకల్ గా వస్తే అండి, ఆగమ్మా, లోకల్ గా వస్తే రాజమండ్రిలో The state is progressive. One of the important demand from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 km, cost is 6,300 crore,
and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acre of land for multimodal logistic park they are giving. From my ministry, I have sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. Once again, my best luck to development of Andhra Pradesh and people of Andhra. Thank you very much. Namaskar. ఇగోండి చూడండి, సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఆయన ఏం చెప్తున్నారండి? ముఖ్యమంత్రి గారు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా పలుమార్లు రిక్వెస్ట్ చేశారు, దానికి కనెక్టివిటీ రోడ్డు, భోగాపురంకి కనెక్టివిటీ రోడ్డు, సీకి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ రోడ్డు 55 కిలోమీటర్లు, 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, ల్యాండ్ ఎక్విజిషన్ కి స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, మిగతాది మేము చేస్తాము. ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ జగనన్న చేసినవి కాదండి ఇవన్నీను. ఇప్పుడు వీళ్ళు వచ్చి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మీరు ఇప్పుడు మొన్నే నేషనల్ మీడియాలో మీ స్పోక్స్ పర్సన్ కి అక్కడ బుద్ధి వచ్చేటట్టు చెప్పుతో కొట్టినట్టు చెప్పారు. అక్కడ కూడా క్రెడిట్ చోరీ చేద్దాం అనుకున్నారు. ఏది ఇండిగో సంక్షోభం వస్తే దాన్ని మొత్తం నారా లోకేష్ మొత్తం అంతా పర్యవేక్షణ చేసేస్తున్నాడు అని అక్కడ క్రెడిట్ చోరీ చేద్దామని ప్లాన్ చేశారు. అది బూమరాంగ్ అయింది. అయినా బుద్ధి రాలా. ఇవాళ ఇన్ని ప్రూఫ్స్తో మీ ఎదురుగుండా పెడుతున్నా కూడా అసలు కనీసం సిగ్గు లేకోకుండా ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడాడు, అక్కడేమో శ్రీకాకుళం పోర్ట్ గురించి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కృషి అంటున్నారు. అసలు జగన్ అన్న ఎన్ని కార్యక్రమాలు చేశాడండి? డిస్పైట్ ఆఫ్ కరోనా, 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా ఎన్ని కార్యక్రమాలు చేశారు? ఓ పక్కన పోర్ట్లు కడుతూ, ఒక పక్కన ఫిషింగ్ హార్బర్లు కడుతూ, ఇంకో పక్కనేమో భోగాపురం లాంటి అద్భుతమైన ఎయిర్పోర్ట్ ని ముందుకు తీసుకెళ్లిన సందర్భం. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారేమో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు. ఆయన చేతులు అమృత హస్తాలతో శంకుస్థాపన చేశారు. మళ్ళీ అదే హస్తాలతో దాన్ని ఇనాగ్రేట్ కూడా చేశారు. ఇవాళ జగనన్న కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఆయన శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు వీళ్ళేమో ఒక ల్యాండింగ్ ట్రయల్ రన్ నడిపారు. ఇప్పుడు వెంటనే క్రెడిట్ చోరీ. ఇది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇది అయ్యేది కాదు. ఇవాళ ప్రజల్ని ఈ ప్రధానమైన అంశాలు గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ హిందూ దేవాలయాలపైన ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్కన ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి వీళ్ళు ఏ రకంగా క్రెడిట్ చోరీ కార్యక్రమాలు చేస్తున్నారు ఒకసారి ప్రజలు గమనించమని కోరుతున్నారు. ఇప్పుడు లోకల్గా వస్తే అండి, ఆగమ్మా, లోకల్గా వస్తే రాజమండ్రిలో ఢిల్లీని తలదన్నే విధంగా, అంటే ఢిల్లీని తలదన్నడం అంటే అభివృద్ధిలో కాదండి, పొల్యూషన్లో. ఇప్పుడు ఢిల్లీ అంటే మొత్తం చుట్టుపక్కలన్నీ కొన్ని వేల ఇండస్ట్రీలు ఉంటాయి. అక్కడ పొల్యూషన్ సర్వసాధారణం. అది ఇవాళ వచ్చింది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల స్టేట్స్ హర్యానా కానీ, చండీగఢ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, అక్కడ ధాన్యానికి సంబంధించి కానీ లేకపోతే వీటికి సంబంధించి కానీ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత, హార్వెస్ట్ అయిపోయిన తర్వాత స్టబుల్ బర్నింగ్ చేస్తారు. అంటే అక్కడ వెలిగిస్తారు అనమాట అవన్నీను, వేస్ట్ అంతా కూడా. దానివలన విపరీతమైన స్మోక్ అంతా పైకి వస్తుంది, అది గాల్లో కలుస్తుంది, దానిపైన విపరీతమైన పొల్యూషన్. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజమండ్రికి ఏమైంది? అక్కడంటే సరే, ఢిల్లీ సరే, రాజమండ్రికి ఏమైందండి? 2021లో మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు టాప్ క్లీనెస్ట్ సిటీస్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో రాజమండ్రి 6th ప్లేస్ వచ్చింది 2021, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది కూడా మీకు పంపిస్తాను. 2021లో రాజమండ్రి 6th ప్లేస్ వచ్చిందండి.
ఇవాళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఎంత దారుణం అని అంటే అసలు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఒక్కసారి లైవ్ లో తీస్తాను చూడండి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆఫ్ రాజమండ్రి. ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ 178, ప్రెసెంట్ లైవ్ లో 178 ఉంది. ఇప్పుడు ఇవాళ మాక్సిమం ఎంత, మినిమం ఎంత చూస్తే ఇవాళ మినిమం 172 ఉందండి, మాక్సిమం 258. అంటే తెల్లవారుజామున 6 నుంచి 8 దాకా మాక్సిమం ఉంది. 258, 200 దాటితే ఏంటండి ఎయిర్ క్వాలిటీ దాటితే అన్హెల్దీ అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళే రాస్తున్నారు, ఇక్కడ ఇండెక్స్లలో రాస్తున్నారు. 0 to 100 అయితే 0 to 50 అయితే గుడ్, 50 to 100 అయితే మోడరేట్, 100 to 150 పూర్, 150 to 200 అయితే అన్హెల్దీ, 200 అండ్ అబోవ్ అంటే సివియర్. ఇక్కడ ఇండెక్స్లు వీళ్ళే పెడుతున్నారు. రాజమండ్రిలో 258. అసలు ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషన్, ఎందుకు వచ్చింది? అసలు ఇప్పుడు అట్లా కాదండి, పిల్లలు సరే, పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటండి? అప్పుడు ఢిల్లీలో 300, రాజమండ్రి 258. ఇంకా అసలు ఎంత ఘోరమో చూడండి. నాకు తెలిసి రాజమండ్రి టాప్ 5లో వస్తుంది, భారతదేశంలో టాప్ 10లో ఉంటుందేమో, లేకపోతే అది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూడండి, ఇది రాజమండ్రికి సంబంధించి 2021లో ఫస్ట్ ప్లేస్ కర్ణాటకలో ఉంది, సెకండ్ ప్లేస్ మడికేరి ఉంది, థర్డ్ ప్లేస్ అమరావతి ఉంది. అమరావతి అంటే మన అమరావతి కాదు, మహారాష్ట్ర అమరావతి. ఫోర్త్ ప్లేస్ చిక్బల్లాపూర్ ఉంది, ఫిఫ్త్ హాసాన్ ఉంది, సిక్స్త్ రాజమండ్రి ఉంది. 2021 నేను చెప్తున్నాను. అంటే క్లీనెస్ట్ సిటీస్ లో వచ్చింది, క్లీన్ సిటీ అవార్డు కూడా వచ్చింది. నేను ఇవాళ చెప్తున్నానండి, అసలు ఇప్పుడు ఇందాక మిత్రులు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇది వచ్చిందని అంటే, ఇవాళ మీరు ఏ రోడ్ అయినా చూడండి, మనం జుట్టు ఇంటికి వెళ్తే 1 కేజీ మట్టి వస్తుంది తలస్నానం చేస్తే. ఏ రోడ్ అయినా చూసుకోండి. ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే ప్యాచ్లు వేస్తున్నాడు, రోడ్లు వేయకుండా గుంతలకి ప్యాచ్లు వేస్తున్నాడు. ఆ ప్యాచ్లు కూడా ప్రాపర్గా వేయడు, ఆ తారుతో ప్యాచ్లు కాదు, మామూలు ఏదో మిక్స్ కొట్టేసి దాన్ని ఇలా చేస్తుంటే దాని మీద మళ్ళీ విపరీతమైన దుమ్ము, ఆ గ్రావెల్ వేసి ప్యాచ్లు పుడుతున్నాడు. మళ్ళీ రాజమండ్రిలో చెప్తున్నాడు 2300 పైన గోతులు ఉన్నాయి, ఆ గోతులు అన్నిటికి నేను కూర్చుని ప్యాచ్లు మొత్తం అన్ని వేసేస్తాను, గోతులు లేని రాజమండ్రి చేస్తాను అంటున్నాడు. ఇది దౌర్భాగ్యం. మరి ఈ ప్యాచ్లు వేయడం వల్ల ఏమవుతుందండి? రోడ్లు వేయకుండా గ్రావెల్ వేస్తే మొత్తం దుమ్ము పైకి లేస్తుంది. దుమ్ము పైకి లేచి ఈ శీతాకాలం ఏమవుతుంది, ఆ పైన గాల్లో అలా ఉండిపోతుంది. ఇది కాకుండా ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి. ఆ ఇసుక ర్యాంపులది ఒక్కసారి ఆ వీడియో పెట్టమ్మా, ఆ ఇసుక ర్యాంపుల వీడియో అది చూడండి, దుమ్ము ఎలా లేస్తుందో. శుభ్రంగా రోజు తెలిసేసి ఆయన పుష్కరాలు
వచ్చి శుభ్రంగా రోడ్లు తుడుస్తారు. అదే విధంగా రోడ్డు దుమ్మంతా తుడిచేసి నాయన మీరందరూ సురక్షితంగా ఉండండి, మమ్మల్ని తండ్రి బిడ్డల్ని అందరినీ సురక్షితంగా ఉంచాలని ముఖ్యమంత్రి గారిని పెద్దల్ని దేవుడిని వేడుకుంటున్నాను. మీ అందరినీ వేడుకుంటున్నాను. ఈ దుమ్ముని శుభ్రంగా తుడిచేసి రోడ్డు పరిశుభ్రంగా ఉంచాలని. ఆయన ట్రాఫిక్ ఎక్కువైపోయిందా, ఎత్తు లారీల వల్ల ఎత్తుకో గాలి ఎదుర్కొని ఈ దుమ్మంతా చేస్తుంది నాయన. మరి దుమ్ము శుభ్రంగా అడిపెట్టి చూడండి, దుమ్ము చూడండి ఎంత దారుణంగా ఉందో. రోడ్డు పరిశుభ్రంగా ఉంటే సురక్షితంగా ఉంటారు. రోడ్డు శుభ్రంగా ఇప్పుడు అది కూడా చెప్తారు. దుమ్ము లేనప్పుడు ప్రజలందరినీ కరోనాలో కాపాడారు. ఈ దుమ్ము నుంచి మమ్మల్ని అందరినీ కాపాడమని ప్రభుత్వాన్ని దేవుడిని మీ అందరినీ వేడుకుంటున్నాను. అప్పుడు కరోనాలో కాపాడింది జగనన్న. ఇక్కడ స్థానికంగా వీళ్ళు ఏం చేస్తారండి, ఇంత దుమ్ము ఇంత దారుణంగా వ్యవహారం చేసిన సందర్భం అసలు ఏమనాలా ఈ వ్యక్తుల్ని అని అడుగుతున్నా. మొత్తము రాజమండ్రిలో మొన్న లోకేష్ వచ్చాడు. వచ్చినప్పుడు మొత్తం ఫ్లెక్సీలు మొక్కలకి గుచ్చేసి, ఓసలు గుచ్చేసి ఆ ఫ్లెక్సీలు కట్టేశారు. రాజమండ్రిలో ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో, ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో అన్ని మొక్కల్ని పొడిసేశారు. పొడిచి ఓసలతో పొడిచి ఫ్లెక్సీలు కట్టారు మొత్తం రాజమండ్రి వ్యాప్తంగా. నేను ఎంపీగా ఉన్నప్పుడు యువత హరిత అనే ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకొచ్చామండి. రాజమండ్రిలో కొన్ని వేల మొక్కలు, వేల చెట్లు నాటాం. ఇవాళ మీరు నేషనల్ హైవే పైన చూస్తే తబీబియా రోజియా అని చెప్పి బెంగళూరులో ఫ్లవరింగ్ వచ్చే ట్రీస్ ఉంటాయి, పింక్ కలర్ ఫ్లవరింగ్ వచ్చేది. నేను ఆ హైవే కాంట్రాక్టర్స్తో మాట్లాడి అటు రాజానగరం దగ్గర నుంచి కడియం దాకా నాకు తెలిసి 3800 చెట్లు నాటిచ్చాను. అప్పుడు వాళ్ళకి బడ్జెట్ కూడా 20 లక్షల పైన అయిపోతే వాళ్ళు కూడా పెట్టలేమని అంటే నేను వాళ్ళ చైర్మన్తో మాట్లాడి 3800 చెట్లు నాకు తెలిసి 20 లక్షల పై మాటే వాళ్ళతో పెట్టుబడి పెట్టించి ఆ చెట్లు నాటిపించాను నేను. నాకు తెలిసి ఈ సంవత్సరానికి కానీ నెక్స్ట్ ఇయర్కి కానీ పింక్ ఫ్లవరింగ్ వస్తుంది. ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు ఇక్కడ వచ్చే స్థానికంగా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు కరెంటు వైర్లు గడ్డొచ్చినాయి అని ఊర్లో ఉన్న చెట్లన్నీ కూడా వేస్తున్నారు. మరి ఏమవుతుంది, కార్బన్ ఫుట్ ప్రింట్స్ ఏమవుతుంది?